రైట్. మొత్తంగా దర్శన్ వ్యవహారం, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకు సంబంధించి సభ్యుడు దర్శన్ వ్యవహారం అయితే ఇప్పుడు అగ్గి రాజేస్తున్న పరిస్థితి. దర్శన్ భార్య చర్చిలో ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. సో ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు నాగార్జున గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకు స్టూడియోలో ఉన్నారు. నాగార్జున గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొత్తంగా చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలికి సంబంధించి రకరకాల వివాదాలు ఈ మధ్య కాలంలో తెర మీదకి వస్తున్నాయి. లడ్డూ వివాదం దగ్గర నుంచి మొదలు పెడితే, శాల్వాల దగ్గర నుంచి మొదలు పెడితే, అసలు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఎందుకు ఉండాలి? భక్తులకు సేవలు అందించడం కోసం, భక్తులకు ఆ స్వామి దర్శనాన్ని సులభతరం చేసేందుకు వాళ్ళకు మౌలిక వసతులు కల్పించడం కోసం ఉండాలి. 2, వాళ్ళు తరిస్తే ఆ శ్రీవారి సేవలో తరించాలి. కానీ అక్కడ చూస్తే వివిఐపీల సేవలో తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక సేవ కన్నా కూడా ఆ పాలక మండలి సభ్యత్వాన్ని వాళ్ళు ఒక స్టేటస్గా తీసుకుంటున్నట్టు కనిపించట్లేదా? సో అంటే ఒక సభ్యుడిని తీసుకునేటప్పుడు అసలు ఎటువంటి ప్రాతిపదిక ఉండాలి? ఆ సభ్యుడు సేవ చేస్తాడా, లేదంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా వెరిఫై చేసుకోకుండానే రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి అనుకోవచ్చా? మీరు దేవుణ్ణి నమ్ముతారా? వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు కదా. సో ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే లడ్డు వివాదం కానివ్వండి, ఇంకో వివాదం కానివ్వండి, వాళ్ళు ఇది తీసుకున్నారు అంటే ఆ కలియుగ వైకుంఠవాసి అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఏదో ఒక ఇండికేషన్, మనకి ఒక సూచన చేస్తున్నారు అనేటువంటి భావన కలుగుతుందా మీకు? అంటే దిస్ ఈజ్ ద టైం, ప్రఖ్యాళన జరగాల్సినటువంటి సమయం అనేటువంటిది నాకు అనిపిస్తుంది. అదే పనిగా ఒకదానమ్మట ఒకటి జరుగుతుందంటే స్వామివారు అన్యాపదేశంగా మనకి చెప్తున్నటువంటి, మనకి ఇస్తున్నటువంటి సందేశంగా భావిస్తున్నాం. ఈ టైంలో కూడా మీరు దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా అందరూ భావిస్తున్నట్టుగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ధార్మిక సంస్థగా, ధార్మిక క్షేత్రంగా మీరు భావించినంత వరకు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటూనే ఉంది. తర్వాత ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు సృష్టించడానికి కృత్రిమంగా ఇవన్నీ కూడా న్యాచురల్గా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఏంటంటే ఒక బోర్డు మెంబర్ యొక్క భార్య ఒక చర్చికి వెళ్ళిన దాని మీద మనం చర్చిస్తున్నాం. కానీ మిగతా జరిగిన వాటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదనేటువంటిది నా భావన. వాళ్ళకి ఏంటంటే ఇది కూడా ఒక పదవి లాంటిది, డబ్బుతో కొనుక్కోగలిగినటువంటి పదవి, లేకపోతే రాజకీయ పలుకుబడితో కొనుక్కోగలిగినటువంటి పదవి అనేటువంటిది చాలామంది ఇవాళ నమ్ముతున్నారు. కానీ నాలాంటి వాళ్ళం అనేది ఏంటంటే, సరే ఇవాళ మీరు ప్రఖ్యాళన చేయలేరు, ఎందుకంటే మీకు కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా మీకుండే ఒత్తిళ్ళు మీకు ఉండొచ్చు. అట్లీస్ట్ చేసే దాంట్లో సేవాభావంతో ఎవరైతే చేస్తారో కనీసం దీన్నన్నా ఒక కండిషన్ పెట్టండి. అంటే ఇక్కడ ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది నాగార్జున గారు. ఇప్పుడు ఎవరైనా మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు చాలా మంది కూడా శ్రీవారి సేవ చేయాలని పరితపిస్తూ ఉంటారు. సో ఆ మహద్భాగ్యం దొరికితే చాలనుకుని చూసేవాళ్ళు ఉన్నారు, ఎదురు చూపులు. సో అటువంటి వాళ్లకు 1,00,000 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, 1,00,000 వెరిఫికేషన్స్ చేస్తున్న ఈ పాలక మండలి, ఆ పాలక మండలిలో కీలకంగా ఓ సభ్యుడి విషయంలో ఎందుకు తిలోదకాలు వదులుతుంది? ఎందుకు వెరిఫై చేసుకోలేకపోతుంది? అంటే పెద్దవారికో న్యాయం, చిన్నవారికో న్యాయం అన్నట్టు ఆ దేవదేవుని ముందే వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించినట్టు అనిపించట్లేదు? దానికి కారణం ఏంటంటే, మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడుతున్నాను, అధికారంలో ఉన్నంత వరకు అధికారాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, అధికారం ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కొద్దీ నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ ఎలా గెలవాలి, ఈ యొక్క పనితోటే వాళ్ళు చాలా బిజీగా ఉండి, తర్వాత ఉన్న 5 సంవత్సరాల పాటు ఏ పథకం ఇవ్వాలి, ఏ పథకం ఇస్తే మనకి ఎన్నోట్లు వస్తాయి, ఈ దీంట్లో పడుతున్నారే. కానీ ఆయనదేముంది, అక్కడ ఊరికే ఉంటాడు ప్రశాంతంగా, ఏదో నడిచేది నడుస్తుంది, కాస్త మనకి ఆదాయం వస్తుంది బ్రహ్మాండంగా, అక్కడ నుంచి మనకు వేరే పనులకు కావాలంటే వాడుకోవచ్చు, మనకు కావాల్సిన వాళ్ళని అక్కడ వేసుకోవచ్చు. ఇది ఈ బేసిక్. ఒక్కసారి నాగార్జున గారు, మనకు పబ్లిక్ కాలర్ ఉన్నారు, శంకర్ గారు. శంకర్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. ఇటువంటి అంశం గురించి తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయిందంటే సార్, గుడికి అధ్యక్షులుగా వీళ్ళు కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కోళ్ళన్నా నీతి నిజాయితీ ఉన్నారని నిరూపిస్తేనే ఛాలెంజ్ ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం గొప్పతనం ఏందన్నది మనకు తెలుసు. అటువంటి ప్లేస్ లో వీళ్ళని మెంబర్స్ పెడతాయి. ఒక్క మెంబర్ అన్న కనీసం చంద్రబాబు నాయుడు గారు వారి మనవని పుట్టినరోజులు అని ఏమన్నా వస్తే లక్షల రూపాయలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం అవి చేపిస్తుండ్రు. కనీసం గీలను ఎన్నుకునే శక్తి కూడా ఆయన దగ్గర లేదు.
వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మేసి పోయడం తప్ప ఇంతకుముందు పాలకులముగా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది? ఇంత పెద్ద దేవస్థానం రోజు మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీ డిమాండ్ ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే ఈ ఈ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక విధంగా కాపాడుతుంది ఫైనాన్స్ విషయంలో. అటువంటి జాగాల కనీసం ఎట్లాంటి వ్యక్తులను అది చేసుకోవాలి? ఇంతకు ముందు మొన్న ఒక సంఘటన అక్కడ మన వర్కర్ తోటి ఇట్లా పట్టితే అట్లా మాట్లాడిన ఒక అతను, అంతకు ముందు ఆ నోట్లు రద్దయినప్పుడు అంటే ఈ పాలక వర్గం సభ్యులను ఎట్లా ఎన్నుకుంటారంటే వీళ్ళు ఒక బెనిఫిట్ షో అయిపోయింది. వాళ్ళు ఎక్కడో వీళ్ళకి ఏదో విధంగా ఒత్తిడి చేస్తారు. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ వాడేస్తారు. అక్కడ వాడేసే వరకు అక్కడ దేవుడు అంటే ఏమనుకుంటారండి వీళ్ళు? ఏందనుకుంటారు? ఈ తెలుగుదేశమే కాదు, ఈ మన ఏ పార్టీ అయినా బీజేపీ కూడా, కనీసం బీజేపీ కూడా వేస్తే ఈ విషయంలో మా హిందూ ఇప్పుడు ఈ దర్శన్కి సంబంధించి మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవమే. మీ ఆవేదన అర్థం చేసుకున్నాం శంకర్ గారు, మీ ఆవేదన అర్థం చేసుకున్నాం. మీరు చెప్పే ప్రతి మాట కూడా వాస్తవమే. ఎంత అవమానకరం! ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి? బయటికి పోయి ఏదన్నా మాట్లాడుతున్నామంటే ఇటువంటి సంఘటన జరుగుతుంది, ఎంత అవమానకరం! ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కనీసం ఉండాలి. నా వాయిస్ రీచ్ అవుతుందా శంకర్ గారు? ఏమంటున్నంటే సార్, ఏ విధంగా ఎన్నుకోబడుతున్నారు అన్నది ఫస్ట్, ఈ సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటారో ఫస్ట్ ప్రతి ఒక్క హిందూకు తెలవాలి. ప్రతి ఒక్క హిందూకు తెలిసిన తర్వాత ఈ విధానం మంచి లేదని మేము కూడా కొన్ని సూచనలు చేస్తాం. మాకు కూడా హక్కున్నది. ఆ దేవుడు మీ పాలకులకే దేవుడు కాదు, మాకు కూడా హక్కుంది ఆ దేవుని మీద. ప్రతి హిందూ రైట్. మొత్తంగా చూస్తున్నాం ఒక్కొక్క భక్తుల ఆవేదన మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది నాగార్జున గారు. అంటే ఆ దేవునికి చేసే కైంకర్యాల విషయంలో కానీ, సేవల విషయంలో కానీ, బోర్డు మెంబర్లకు కానీ ఒక సామాన్య భక్తుడు ఆలోచించినంతగా కూడా పాలక మండలి ఆలోచించట్లేదు, ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. సో ఎందుకు అంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారంటే? అంటే ఆధ్యాత్మికత పట్ల మీకు అవగాహన లేనప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర సన్నిధిలో ఉదయాన్నే తాళాలు ఎవరు తీస్తారో మీకు తెలుసు కదా, సన్నిధి గొల్ల. అక్కడ పెట్టేటువంటి ప్రథమ నైవేద్యం కూడా వాళ్ళ ద్వారానే పెట్టిస్తారు. ఎందుకు? ఎప్పుడో ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక కథ ద్వారా చెప్తారు అపచర్మని వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. దాని ద్వారా స్వామివారు ఏం చెప్పదలుచుకున్నారు? ఒరే, మీరు కోట్లు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఎవరు కూడా నాకు దగ్గర వాళ్ళు కాదు, పలుకుబడి కలిగిన వాళ్ళు ఎవరు కూడా నాకు దగ్గర వారు కాదు, భక్తితో నన్ను ఎవరైతే కొలుస్తారో వాళ్లే నాకు ప్రధానం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. ఆ సంగతి మనందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మాత్రం లాస్ట్ ప్రయారిటీ ఇస్తాం. తర్వాత చాలామంది చెప్తూ ఉంటారు, ఇవాళ మిరకిల్స్ జరుగుతాయా, నిజంగా స్వామి ఉన్నాడా, అది ఎప్పుడో పురాణ కాలంలో కదా, ఈ భావంతో ఇలాంటి అపచారాలన్నీ జరుగుతున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను అనేకమైనటువంటి సందర్భాల్లో సభల్లో నేను మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో శ్రీవారి సేవ చేయాలంటే, లేకపోతే ఆయనకి ఏదైనా కానుక సమర్పిస్తే ఆయన మనస్ఫూర్తిగా తీసుకోడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గాలి జనార్దన్ రెడ్డి చేయించినటువంటి కిరీటమే. 60 కోట్లు పెట్టి చేయించానన్నాడు, దాని లోపల జీజే అనే పేరు రాసుకున్నాడు. అన్ని కొలతలు సరిగ్గా తీసుకెళ్లి పెట్టినా కానీ అది పట్టలేదు. ఇవాళకి కూడా అది అక్కడ పడుంది అనుకుంటా బాండాగారం. అంటే మీరు ఒక దొంగతనం చేసిన దాంట్లో తీసుకొచ్చి ఇంత వాటా ఆయనకి ఇచ్చేస్తే దొంగవాడు వాటా పంచుకున్నాడు ఏమవుతాడు? అతను కూడా దొంగోడే అవుతాడు. అంటే దేవుణ్ణి కూడా దొంగోడు చేయాలనేటువంటి మీ భావన ఏదైతే ఉందో అది సాక్షాత్తు కలియుగ దైవం ముందు చెల్లుతుందా? ఆ చేసిన జనార్దన్ రెడ్డి వాడు ఎక్కడ ఉన్నాడు? విజయ్ మాల్యా కంటే ఎక్కువ కానుకలు ఇచ్చిన వాళ్ళు లేరు వెంకటేశ్వర స్వామికి. ఆ విజయ్ మాల్యా ఎక్కడున్నాడు? ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు అప్పుడు భక్తితో సమర్పిస్తే అవి ఈ రోజుకి కూడా అది కూడా గమనించాల్సింది. మీరు లోపలికి వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు తన 2 భార్యలతోటి విగ్రహ రూపంలో అక్కడ ప్రతిష్ఠ చేస్తూ ఉంటుంది మనకి. అది కూడా ఎక్కడుంది? ఆయన రాజు, కావాలంటే సాక్షాత్తు అంతరాలయంకి ఎదురుగుండా పెట్టుకోవచ్చు, కానీ అక్కడ పెట్టుకోలే. గాలి గోపురంకి యువతలో పెట్టుకున్నాడు. మీకు ఆ చక్రవర్తి అయినటువంటి వ్యక్తి దేవుడి దగ్గర నేను సామాన్యుడిని ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెయిన్ వాకిలి, వెండి వాకిలి ఏదైతే ఉందో దానికి యువతల పక్కన మోకాళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉండి ఆయన అలా విగ్రహాలు పెట్టించుకున్నటువంటి సందర్భంలో ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మన కథ ఎంత, మన రాజకీయ నాయకులు ఎంత, ఈ వ్యాపారస్తులు ఎంత, ఈ పదవులు ఎంత, 4 రోజులతో ఊడే పదవులు
ఇవాళ అహంకారంతో నువ్వు ప్రవేశిస్తున్నావు. రైట్, మాట్లాడదాం నాగార్జున గారు. ఇదే అంశం గురించి మన్మోహన్ గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. అదేవిధంగా వేణుగోపాల్ గారు జనసేన పార్టీ నుంచి కూడా మనకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారికి, అదేవిధంగా వేణుగోపాల్ గారికి నమస్కారం అండి. నమస్తే. రామ్మోహన్ గారు, చాలా అంశాలు మాట్లాడుకుంటాం, కానీ ఈ అంశం గురించి మాట్లాడటం అనేది నిజంగా బాధాకరం అనిపిస్తోంది. ఐ న్యూస్ ఒక సుదీర్ఘ మహోద్యమాన్ని చేపట్టింది. ఆ మహోద్యమంలో మీరందరూ కూడా పాల్పంచుకుంటున్నందుకు ఇటు నాగార్జున గారు కావచ్చు, మీరవ్వచ్చు, అదేవిధంగా వేణుగోపాల్ గారు అవ్వచ్చు, ఎంతో మంది కదిలిస్తూ ఉన్నారు ఈ మహోద్యమంలో. ముందుగా మీ అందరికీ కూడా ఐ న్యూస్ తరపు నుంచి ధన్యవాదాలు. సో ఎలా చూస్తున్నారు ఈ దర్శన్ వ్యవహారాన్ని? అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చిన్న అలజడి రేగిన భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇమీడియట్ గా స్పందిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు దర్శన్ వ్యవహారంలో స్పందించకపోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? వంశీ గారు, మీకు అట్లాగే మిత్రుడు నాగార్జున గారికి, రాజగోపాల్ గారికి, అట్లాగే ఇంతకుముందు భక్తులు కూడా శంకర్ అనే భక్తులు మాట్లాడేది అంగీకరిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కాదేది కవిత కనర్థం అన్నట్టు అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమంటారు దాన్ని అగ్నిపుల్ల సభ వెళ్ళాలంటే ఏది వివాదం కాలేదు చెప్పండి. అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. కానీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకుని ఇంతకు శంకర్ గారు మంచి పని చెప్పారు, ఇంక్లూడింగ్ బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ చేస్తున్నాయి. వరుసగా ఒక 3-4 సార్లు ఒక్కడే మెంబరు మూడు ప్రభుత్వాల్లో కూడా ఆయనే మన ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన సందర్భం చూసినాం కదా. అసలు వివాదం ఎందుకు వస్తుంది? ఇవాళ తిరుమల తిరుపతిలో ఈ మధ్యన ఈ 2 రాజకీయ పార్టీలు 5 ఏళ్ళు తెలుగుదేశం కూటమి, 5 ఏళ్ళు వైసీపీ కూటమి, మళ్ళీ 5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళ నుంచి ఈ కూటమి ప్రభుత్వం నడుస్తున్నారు. రాజకీయానికి అతీతంగా ఉండాల్సిన దేవస్థానాల కమిటీలు ఇవన్నీ కూడా దుర్మార్గంగా తమ సభ్యులను అమ్ముకుంటున్నాయంటే ఈ మాట అంటున్నాడు. అమ్ముకుంటున్నారు ఏదో రాజకీయం కోసం, లేకపోతే డబ్బుల కోసం, లేకపోతే ఇట్లాంటి మెంబర్ కొట్టారు. ఒకటి ఏంటంటే ఎండోమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది స్పష్టంగా, నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఏ దేవుడు దేవస్థానానికి కమిటీ వేసినా ఖచ్చితంగా హిందూ మత భావాలను ఒప్పుకోవడమే కాదు, ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. గతంలో భువన కరుణాకర్ గురించి కూడా నేను మాట్లాడినా. ఈ వివాదాలు చాలా రోజు మాట్లాడుతున్నాను. ఆనాడు కూడా ఏమన్నారు, నేడు దాకా నాస్తికుడు లేకుంటే హితవాద కావచ్చు, ఇవాళ ఆయన ఒప్పుకున్నట్టు సంతకం పెడితే లెక్కేపోమన్నారు. నిన్నటి దాకా ఓ రకరకాల పథకాలు చేయొచ్చు, దేవుడు లేడనొచ్చు. చాలా మంది నాస్తికులకే కదా దేవుడు కరుణించింది చూశారు కదా, భక్త కన్నా పరిచయం మంది పెడితే. ఇప్పుడు కాదు, పురాణాలు మొత్తం చూసుకుంటే ఎవరైతే నమ్మని వాడినే కనికరించి బాగా నిజమైన భక్తుల్ని, మొదటి నుంచి నమ్మే భక్తుల్ని విడిచిపెట్టి మన నాస్తికుడిని కరుణించిన మనకు ఉదంతాలలో కనపడతాయి. కనుక నాస్తి కూడా సమస్య కాదు. కానీ డిక్లరేషన్ మాత్రం సంతకం పెట్టింది మాత్రం చేయడానికి వీల్లేదు. అట్లాంటిది సంతకం పెట్టకుండా దర్శనాలు తప్పే ఉంటున్నా, సంతకం పెట్టకుండా మనకు ట్రస్ట్ బోర్డు మన మెంబర్లు ఇవ్వడం తప్పే ఇవన్నీ నడుస్తున్నాయి కదా. అసలు 1-2 వివాదాలు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి నాదొక చిన్న ప్రశ్న రామ్మోహన్ గారు. ఇప్పుడు దర్శన్ కుటుంబానికి సంబంధించి దర్శన్ హిందూ అయినా, ఒకవేళ దర్శన్ భార్య అన్యమతస్థురాలైనా, అక్కడ ప్రమాణ స్వీకారం అప్పుడు ఆమె వచ్చారు, దర్శన్తో పాటు ఉన్నారు, ఆ స్వామి మండపంలో తిరిగారు అండ్ వేదాశీర్వచనాన్ని కూడా అందుకున్నారు. అప్పుడు డిక్లరేషన్ ఇచ్చి ఉండాలి కదా ఖచ్చితంగా. సో ఆ డిక్లరేషన్ ఇస్తే ఈరోజు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చూపించట్లేదు? సో ఈ వివాదాన్ని ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతుంది? సో ఏంటి అసలు, అంటే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్గా ఉండాలి అంటే ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయనేది కూడా ఇప్పుడు భక్తులు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఉన్నాయి. వెబ్సైట్ చూడండి, పూర్తిగా వస్తాయి కదా. ఏ ట్రస్ట్ బోర్డు కంపెనీ కానీ ఎవరైనా మెంబర్ కావాలంటే తప్పనిసరి మీరు ఆ మతాన్ని పాటిస్తున్నట్టు, ఈ దేవుడు ఏ దేవస్థానం అయితే ఆ దేవుడి నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి. అసలు మెంబర్ గా అపాయింట్మెంట్ చేయడం. ఉదాహరణకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు వేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆ వ్యక్తికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మెంబర్ గా వేయాలంటే వాళ్ళ పేరు మీద పట్టాదారుగా పుస్తకం 3 గుంటలు 5 గుంటలు ఉండాలి కదా. ఇది అంతే అంటున్నాను, అంటే దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పి. ఇది ఒక్కటి దేనికే కాదు, దర్శనానికి కూడా ఉంది కదా, రూల్ అవుతుంది కదా. అంతేందుకు గతంలో జాఫర్ హుస్సేన్ రైల్వే శాఖ మంత్రి తాను మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్ అడగలే, మంత్రి కాదు కేంద్ర మంత్రి. అంతేకాదు రాష్ట్రపతి అబ్దుల్ కలాం చూసాం, వారి చూసాం కదా, తెప్పించుకోరు. రాష్ట్రపతి అంత తర్వాత వచ్చాడు, అడగడం ఎట్లా ఉంటుందని వాళ్ళని భయపడితే ఒక రకంగా దాట వేస్తే ఆయన జ్ఞాపకం చేసి తెప్పించుకొని నేను డిక్లరేషన్ ఇస్తున్నాను, నాకు నమ్మకం ఉందని చెప్పి సంతకం పెట్టి మరి దర్శనం చేసుకునే సందర్భం చూసినాం. జాఫర్ షరీఫ్ గారు అయితే వీళ్ళు మర్చిపోతే మళ్ళీ ఇంటికి పంపించి బెంగళూరు పంపించి సంతకాలు తీసుకునే సందర్భం గతంలో ఉన్నాయి చూసినాం. దర్శనానికి
లేకుంటే ఈ దర్శనానికి ఏంటంటే నిబంధనలు ఉన్నప్పుడు మరి మిగతా దానికి ఉండాలి కదా తప్పనిసరి కదా. రైట్. అందుకని ఇక్కడ ఒకటి రెండు కాదు, నెయ్యి వివాదం కంటే ముందు నెయ్యి వివాదం తర్వాత ఆ గోవుల గురించి కానీ లేకపోతే విష్ణుమూర్తి విగ్రహం కింద పడేయడం కానీ ఇవన్నీ చూస్తే అనేక వివాదాలు రాజకీయంగా నడుస్తున్నాయి. అక్కడ చీమ చెట్టుకుమన్నా అంతకుముందు అధికార పార్టీ, ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష పార్టీ, అంతకుముందు ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ, ఒకరినొకరికి ఇష్టపరచుకుంటూ ముఖ్యం మన కానీ ఈ విషయంలో అందరూ కామ్ అయిపోయారు. మీరు గమనించారో లేదో, ఈ విషయంలో ఎవరు ఎక్కడా నోరు మెదపట్ల. దొంగారమణి నెయ్యి కలిపి మిథ్య అని తెలిసింది కదా, గజం మిథ్య పలాయన మిథ్య అని తెలిసింది. ఏముంటుంది చెప్పండి. అందుకనే వేరే ప్రభుత్వాన్ని బదనాం చేయదు కూడా ప్రభుత్వం విధానం మీద చేయండి. దేవుడి మీద తుపాకి పెట్టి వెలుస్తున్నారు. చాలా ఉన్నాయి సమస్య. ఆ ప్రభుత్వం వీళ్ళు కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు కానీ ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద వాళ్ళు పరస్పరం ఆరోపణలు చేయడానికి చేసుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. అనవసరంగా దేవుడిని ఎదికించి ఇవాళ మొన్నటిదాకా ఏది భుజంతువులో కొవ్వు, పంది కొవ్వు ఎన్ని మాట్లాడుతున్నారు. ఏమైంది? నెయ్యే కాదు అంటే అది నెయ్యే కాదు తెలియదు. నేతి బీరకాయలు నేంత అంటే తిరుపతి లెక్కల్లో ఉన్నంత తేలిపోయింది కదా, పూర్తిగా రసాయనం నేను తెలిపోయింది కదా. అందుకని అందరికి ఆమెందుకు అయినరు ఫెయిల్ అయ్యడం. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇటువంటి దానిలో జరగడం సరైనది కాదు. చట్ట ప్రకారం నడుచుకోండి, ఆగమ శాస్త్రాన్ని పాటించండి. ఎక్కడైనా సరే దేవుడి దగ్గర ఉన్నా దాన్ని గౌరవించండి. అందరూ అంటున్నాం. మాట్లాడదాం రామ్మోహన్ గారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్. వేణుగోపాల్ గారు నమస్కారం. ఏంటి మొత్తంగా సనాతన ధర్మం అంటేనే నేను, సనాతన ధర్మానికి ఏ చిన్న ఆపదొచ్చినా అక్కడ నేను ముందుంటాను అని చెప్పి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకు దర్శన్ వ్యవహారంలో పవన్ ఇప్పటివరకు స్పందించకపోవడానికి కారణం ఏంటి, ఎలా చూడాలి, ఏం చెప్తారు? మీకు ప్యానెల్ ఉండే పాల్గొంటున్న నాయకులకి, విశ్లేషకులకి, అదేవిధంగా ఐన్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానము ఏదైతే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి అన్ని సేవల్లో కానీ అదేవిధంగా ఇలాంటి విషయాలు వస్తే కానీ రెస్పాండ్ అవ్వడం ఉంది. కానీ ఈ రోజు మొన్న జరిగింది ఇది దర్శన్ భార్య గారు సోషల్ మీడియాలో ఆమె అకౌంట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇది టీవీకి పత్రికలకు వ్యాపించడం జరిగింది. సో ఇక్కడ జరగడం ఏమిటంటే ఆయన బోర్డు మెంబర్ గా సెలెక్ట్ చేసేటప్పుడే దర్శన్ ని ఏదైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కర్ణాటక ప్రభుత్వం చూసుండాలి మనం ఇది రెఫర్ చేస్తున్నాము హిస్టరీ ఏంది అని. అదే విధంగా టీటీడీ బోర్డు కూడా వీళ్ళు డీటెయిల్స్ తెప్పించుకుంటుంది. బోర్డు మెంబర్ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు డీటెయిల్స్ తీసుకుంటుంది. ఆ డీటెయిల్స్ లో ఈయన దగ్గర డిక్లరేషన్ ఉందా, డిక్లరేషన్ లేదా అనేది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పత్రికలు ఇవ్వడం జరుగుతుంది. వేణుగోపాల్ గారు మనకు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఈ అధ్యాయాంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రమేష్ గారు కర్నూలు నుంచి ఉన్నారు. రమేష్ గారు నమస్కారం. నాగర్ కర్నూలు నుంచి రమేష్ గారు. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ప్లీజ్ కంటిన్యూ వేణుగోపాల్ గారు. ఈ రోజు రోజుకు 1,00,000 మంది, దాదాపు 1,00,000 మంది భక్తులు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తున్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే 3 లక్షల కోట్ల ఆస్తులు ఉంది వెంకటేశ్వర స్వామికి, ఆ దేవదేవుడికి. అదే విధంగా ఈ రోజు ఏదైతే బంగారం ఇవన్నీ ఉన్నాయి. సరే, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాలే ఇప్పటి వరకు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? సనాతన ధర్మం అంటే నేను అంటున్న పవన్ ఎందుకు స్పందించలేదనేదే నాకు వస్తుంది. పవన్ కళ్యాణ్ స్పందించడానికి ఈ రోజు టీటీడీ ఆ రోజు ఏదైతే వాళ్ళ బోర్డు సెలెక్ట్ చేసినప్పుడే వాళ్ళ డీటెయిల్స్ అంతా తీసుకోవడం జరుగుతుంది. డీటెయిల్స్ తీసుకోకుండా నామినేషన్ ఏ విధంగా వేస్తారు,
ఇప్పుడు దీనికి పలానా అపాయింట్ చేసినప్పుడు వాళ్ళు నామినేషన్ వేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ అంతా సాటిస్ఫై అయిన తర్వాతనే వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. కానీ నిన్న మొన్న అకౌంట్ లో పెట్టింది, నిన్న ఈ రోజు ఇది వస్తుంది. కాబట్టి మేము కూడా టీటీడీ చైర్మన్ గారికి ఈఓ గారికి తెలియజేస్తున్నాం ఏమిటంటే వాళ్ళ దర్శన్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే దానిపైన చర్యలు ఏమి, ఇవ్వకుండా ఉంటే దానిపైన చర్యలు ఏంటో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము సనాతన ధర్మాన్ని ఎక్కడ కానీ వ్యతిరేకించడం లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఒకటే, ఈ రోజు సనాతన ధర్మాన్ని పరిరక్షించేది ఈ కూటమి ప్రభుత్వమే, ఈ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీయే. ఎక్కడ గాని మాటల వరకేనా చేతల్లో కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఏది 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 చేతల్లో కనిపిస్తే, ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు నుంచి ఓ మాట చెప్తూ ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తాం అంటూ ఉన్నారు. సో ఎక్కడ ప్రక్షాళన చేస్తున్నారు? ఏం ప్రక్షాళన జరుగుతుంది? వరుస వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఆ దేవదేవుని వైభవాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన మనం ఈరోజు అక్కడ జరుగుతున్న వివాదాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఏంది ఈ పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సోషల్ మీడియా గానీ యాక్టివ్ అవడం వల్ల దానికి తగినట్టుగా ఏదైనా తప్పు జరిగితే వెంటనే దీంట్లో టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ రీచ్ అయిపోతున్నాయి. అలాంటి దాన్ని యాక్షన్ తీసుకోవాలంటే అది ఏమి, దాని నిజానిజాలేంది, ఆమె వీళ్ళు ఏమంటే క్రిస్టియానిటీ మతం కింద చెప్తున్నారు వాళ్ళ భార్యని, అది అవునా కాదా? అది అవినీతి ఆమె డిక్లరేషన్. భక్తులు రమేష్ గారు ఉన్నారు నాగర్ కర్నూలు నుంచి మాట్లాడటానికి. రమేష్ గారు నమస్కారం. రమేష్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి వేణుగోపాల్ గారు. అది సార్, ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది ఒక విచారణ అనేది చేయాలి. ఆ విచారణలో అసలు ఆ విచారణ స్టార్ట్ అయిందా? మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? విచారణ స్టార్ట్ అయినట్టు, విచారణకు ఆదేశించినట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నిన్నే తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ దీనిపైన రియాక్ట్ అవ్వడం జరిగి వాళ్ళు బయట రావాలంటే టోటల్ రిపోర్ట్ తో కూడా మీకు సాక్ష్యాధారాలతో సహా వచ్చి చూపించాలి. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ లేదా డిక్లరేషన్ ఇవ్వకపోతే వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోవాలి, వచ్చి మీడియా ముందు వచ్చి సగం ఇన్ఫర్మేషన్ తో వచ్చి మళ్ళీ మీ దగ్గర ఇబ్బంది పడడానికన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ తో వచ్చి మీడియా ముందు వచ్చి సరే బాధ్యతగా ఇటు ప్రభుత్వం నుంచి కానీ అటు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానీ ఎవరో ఒకళ్ళు ఒక్క స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ అంశంపై విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత పూర్తి నిజాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? దీనికి కూడా సమయం కావాలా? ఇప్పుడు విచారణ అంటే ఇక్కడ వాళ్ళు వాంటెడ్ గా ఏదైనా చేస్తుంటే విచారణ చేయాలి. ఫస్ట్ వీళ్ళు డిక్లరేషన్ బోర్డు నామినేట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ ఏ మతానికి చెందింది, అన్ని డీటెయిల్స్ ఇచ్చుంటారు. దాన్ని అంతా వెరిఫై చేసి వాళ్ళు ఏమి ఇచ్చినా దానిపైన తీసుకొని వచ్చి మాట్లాడాలి. ఆ డేటా మీ దగ్గర ఉంటుంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఆ డేటా ఉంటుంది కదా, ఎంతసేపు పడుతుంది? ఇంతమంది భక్తుల మనోభావాలు ఇబ్బంది పడుతుంటే ఆ డేటాని తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది మీకు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది కదా అసలు సమస్య. వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మేము అదే చెప్తే రేపు మళ్ళీ కూటమి ప్రభుత్వం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటారు. కాబట్టి వాళ్ళు ఏదైతే టీటీడీ సిబ్బంది చేత వీళ్ళు ఇచ్చిన నామినేషన్ కరెక్టా కాదా, కరెక్ట్ కాకపోతే ఏ విధంగా చర్యలు తీసుకొని అది పూర్తి ఇన్ఫర్మేషన్ తో రావాలి. అరాకొర ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే రాంగ్ అయితే అసలు మొత్తంగా పాలక మండలి మీదే ప్రశ్నలు లేవనెత్తుతాయి కదా. అంటే అంత వ్యవస్థ ఏం చేస్తుంది? దొంగను ఇప్పుడు ఒకవేళ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఆ ఇన్సిడెంట్ ని మీడియా గానీ సోషల్ మీడియా గానీ ప్రజలు గానీ తీసుకొచ్చి చూపించే వరకు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఏం చేస్తుందనే ప్రశ్న కూడా వస్తుంది కదా. అప్పుడు వ్యవస్థ మీదే మొత్తంగా నీళ్ళు కమ్ముకుంటాయిగా. ఈ అంశం గురించి మాట్లాడదాం. రామచంద్ర గారు కర్నూలు నుంచి మనతో మాట్లాడేందుకున్నారు. రామచంద్ర గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి మొత్తంగా ఎలా చూస్తున్నారు ఈ దర్శన్ వ్యవహారాన్ని? ఈ
దర్శన్ వ్యవహారమే అని కాదు సార్, ప్రతిదీ రాజకీయం. తిరుపతిలో రాజకీయం తప్ప వేరేది జరగడం లేదు. సామాన్యుడు దైవ భక్తితో వెళ్తాడు, ఏదో మొక్కులు తీర్చుకుంటాడు, వచ్చేస్తాడు. ఇక్కడ మొత్తం రాజకీయం. మొత్తం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో వాళ్ళని చేర్చుకునడం, అదే కొనసాగిస్తూ రావడం. ప్రభుత్వం లేనప్పుడేమో గొప్పలు పెద్ద పెద్ద మాటలు ప్రభుత్వాలను విమర్శించడం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా టీవీల ముందరికి వచ్చి ఇది చేయాలి, మేము అది చేయాలి, ఇంకా మాకు ఏ టైం ఇవ్వాలా, వాళ్ళని కనుక్కోవాలి, మాకు తెలియదు అని ఇలా స్పందించడం అంతే. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ రాజకీయ నాయకులు పబ్బాలు గడపడం. సో ఎట్లాంటి వ్యవస్థ రావాలంటారు? ఆ దేవదేవుని వైభవాన్ని కాపాడాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? రాజకీయం పూర్తిగా దూరంగా ఉండాలండి. రాజకీయ నాయకులు దూరంగా ఉంటే తప్ప ఇది జరగదు. కానీ జరిగే సమస్య అయితే ఉండదు. ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ మళ్ళీ రాజకీయంగానే దీనికి మళ్ళా తయారై మళ్ళా దీంట్లోనే ఇన్వాల్వ్ అవుతుంది. లేదు, మీ అందరి గొంతుకగా ఆయనిస్తుంది. ఈ మహాయజ్ఞంలో మీరు అందరు కలిసి వస్తారా? వస్తాం సార్, రానని కాదు. ఈ టీవీ ఛానల్ కూడా సార్ ఇది ఎట్లా ఉందంటే ఎవరికి నచ్చిన వాళ్ళ వాళ్ళు టీవీలో రుద్దుతూ ప్రజల మీద ఇలాగే గడుపుతూ 3 సంవత్సరాలు గడిపేస్తారు. రైట్. ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.